ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 30 మంగళవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10 నుంచి 24 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఆలకించుడి, నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. వ్యాఖ్యానాంశం: యెరూషలేములో సమాధానము, ఆదరణ. వ్యాఖ్యానాంశం: యెరూషలేములో సమాధానము, ఆదరణ. వ్యాఖ్యానం: దేశములో నమ్మకమైన వారి సంతోషమునకు యెరూషలేము ఆధారమవుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లు, యెరూషలేమును ప్రేమించువారులారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. యెరూషలేమును ప్రేమించు వారిని ఉద్దేశించి 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని వ్రాయబడింది. ఈ ప్రార్థనకు జవాబుగా ఆ పట్టణమంతా సమాధానం విస్తరించగా, దేవుని మహిమను గూర్చిన జ్ఞానము భూరాజ్యములన్నీ తెలుసుకొనుటకు దీనితో ఆరంభమయ్యింది. దేవుడు తన సంఘమును ప్రేమించి వారి ప్రార్థనలను కూడా ఆ విధంగానే ఆలకించుచున్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. సంఘము సమాధానము కలిగి ఉండునట్లును, అది క్రీస్తు యొక్క మహిమను లోకమునకు చూపించినట్లును చేయుమని మనము ప్రార్థన చేద్దాము. ఆనందముతో నిండిన 1000 ఏండ్ల పాలనలో కూడా దుర్నీతిని జరిగించు వారికి శిక్ష విధించబడుతుంది అని ఇక్కడ రుజువుపరచబడుతూ ఉన్నది. దీనిని జ్ఞాపకము చేయుటకు అబ్షాలోము సమాధి మీద వేయబడిన రాళ్ల కుప్ప వంటి భయానక దృశ్యం ఒకటి మనకిక్కడ కనబడుతుంది. ఎంతో రమ్యమైన ఈ యెషయా గ్రంథము ఈ విధంగా ముగుస్తుంది. ప్రవక్తల గ్రంథాలన్నిటికంటే ఇది పెద్ద గ్రంథము. క్రొత్త నిబంధనలో ఎక్కువసార్లు, సుమారు 60 సార్లు ప్రస్తావించబడిన గ్రంథం యెషయా గ్రంథం. అంతేగాక ప్రభు అయిన యేసు యొక్క శ్రమలను గూర్చియు ఆయన మహిమను గూర్చియు ఎక్కువ ప్రవచనాలను తెలియజేసిన గ్రంథం కూడా యెషయా గ్రంథమే. ఇర్మియా గ్రంథము మత్తయి సువార్త తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖు నుండి ప్రారంభించబడుతుంది. దీనితో యెషయా గ్రంథం మీద వ్యాఖ్యానం సమాప్తం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.